సరే అయితే ఇప్పుడు యాక్చువల్‌గా 'ఆర్‌జీవి' గారు నేను వైఎస్ఆర్‌సీపీకి ఫర్‌గా ఉంటాను. జగన్ అంటే నాకిష్టం అని చెప్పేసారు. అంటే ఇప్పుడు ఆయనతో కలిసి మీరు సినిమా చేయడం వలన ఈ డిలే అనేది జరిగిందా? అసలు 'ఆర్‌జీవితో' సినిమా ఎందుకు తీశాను? వేరే డైరెక్టర్‌తో తీస్తే బాగుండని అనిపించింది ఎప్పుడన్నా ఈ ప్రాసెస్‌లో? అంటే 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 టు బి ఫ్రాంక్. అదే ఒకటండి. 'ఆర్‌జీవి' గారు అనే వ్యక్తి ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం డైరెక్టర్లందరినీ ఒక త్రాసులో వేస్తే ఇతను ఒక్కడే ఒక త్రాసులో వేయొచ్చు హ్మ్. ఒక దాంట్లో. హ్మ్. అంటే ఇతను డిఫరెంట్ పర్సన్. హ్మ్. బేసికల్‌గా ఆయన అంటే నాకు బేసికల్‌గా ఇష్టం మొదటి నుంచి. అందుకే 'వంగవీటి' సినిమా చేశాను అతను. హ్మ్. నెక్స్ట్ జగన్ గారిది కూడా ఏంటంటే నా ఆలోచన తగ్గట్టుగా హ్మ్. జగన్ గారిని ప్రజల్లో ఆయన ఎంత గొప్ప మనస్సు గల వ్యక్తిత్వం గల వ్యక్తి అనేది హ్మ్. డీటెయిల్డ్గా స్ట్రైట్గా చెప్పగలిగే వ్యక్తి ఉన్నాడంటే అంటే హ్మ్. దాన్ని వేరే వేరే రకంగా కాదు డైరెక్ట్గా ఈయన ఇదే అని చెప్పగలిగే వ్యక్తి ఉన్నాడంటే పొజిషన్గా తీసుకొని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తి ఇతనే. హ్మ్. ఇతను తప్పు చేశాడు అని చెప్పగలిగే వ్యక్తి ఉన్నాడంటే ఇతనే డైరెక్ట్గా. హ్మ్. ఇతను నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు ఇన్స్టెబిలిటీగా ఉంటాయి అని చెప్పగలిగే ధైర్యంగా చెప్పగలిగే డైరెక్టర్ అంటే ఆర్‌జీవి. హ్మ్. అందువల్ల ఏంటంటే ఇలాంటి మనం ఒక నిజ జీవిత సంఘటనలన్నింటినీ హ్మ్. ఒక మహానాయకుడు కొడుకు తన జీవితంలో పడిన కష్టాలన్నింటినీ హ్మ్. ఒక 2 గంటల 10 నిమిషాల్లో చెప్పగలగాలంటే హ్మ్. దాంట్లో ఉన్న క్రీమ్ అంటే మెయిన్ ఎపిసోడ్స్ చాలా పెయిన్ఫుల్ తన లైఫ్లో ఇబ్బంది అంటే అత్యంత బాధాకరమైన అంటే ఇబ్బంది పడే సంఘటనలు అన్నీ హ్మ్. అవన్నిటినీ ఒక పొందుపరిచి ఒక ఆర్డర్లో నీట్గా ఒక సెల్ యాడ్ మీదకి ఎక్కించడం అంటే హ్మ్. ప్రాపర్గా గుడ్ హ్యాండిల్ చేయగలను అనేది నమ్మకం నాకుంది కాబట్టి తనతో ముందుకు వెళ్దామని అనుకున్నాను ఆ టైంలో నేను. అంతే. అంటే ఈ ప్రాసెస్‌లో ఇలాగ వాయిదాలు పడుతూ వస్తుంది. అవును. 'ఆర్‌జీవి' కాకుండా వేరే వాళ్ళతో చేసుంటే అంటే బాగుండని అనిపించిందా ఎప్పుడన్నా? ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ పర్సనల్గా తీసుకుంది సార్ బేసికల్గా. హ్మ్. అంటే సినిమాని సినిమాగా వదిలేయకుండా వాళ్ళు హ్మ్. దాన్ని రాజకీయ కోణంలో చూసి హ్మ్. మేము చేసిన తప్పులన్నింటినీ కూడా ఆర్‌జీవి అనేవాడు నేకెడ్గా చూపించేస్తాడు. చూపించేస్తాడేమో హ్మ్. అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో లోకేష్ గారే రోడ్డు మీదకి వచ్చేసేసి హ్మ్. డైరెక్ట్గా బహిరంగ యుద్ధం ప్రకటించి హ్మ్. నోటీసులు ఇచ్చి హ్మ్. సెన్సార్ ఆఫీస్లో చేయొద్దు సెన్సార్ అనేది చేయొద్దు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసి అలా సినిమానే హ్మ్. అసలు మీరు యాక్సెప్ట్ చేయొద్దు అసలు ముందు ఫైలే తీసుకోవద్దని చెప్పటం. యాహ్! అక్కడి నుంచి సిటీ సివిల్ కోర్టులో దాని మీద స్టే తీసుకురావటం. హ్మ్. అక్కడి నుంచి డివిజన్ బెంచ్లో హ్మ్. మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయించడం, హ్మ్. హ్మ్. క్వాష్ చేయించడం. యెస్. యెస్. దాన్ని మేము ఛాలెంజ్ చేసి డివిజన్ మనం మళ్ళీ దిశభ ధర్మాసనానికి సీజే బెంచ్ మీదకి మేము యెస్. తీసుకెళ్లారు. తీసుకెళ్ళాము. అవును. డివిజన్ బెంచ్ మీదకి వెళ్తే అక్కడ మాకు మంచి న్యాయం జరిగింది. హ్మ్. మళ్ళీ సెకండ్ టైము సెన్సార్ చేయమని చెప్పి ఆర్డర్స్ తెచ్చుకున్నాం. హ్మ్. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఒక రీజనల్ లాంగ్వేజ్లో రెండోసారి సెన్సార్ జరిగిన మొట్టమొదటి సినిమా వ్యూహం అవుద్దని నా ఆలోచన.